హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం గాయ్స్. వీడియో అయితే చాలా లేట్ అయిపోతుంది వీడియోస్ చేయడం కూడా. ఇంకా నుంచి వీడియోస్ తొందరగా వస్తుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. ఈరోజు అయితే మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మష్రూమ్ కర్రీ ఎలా చేయాలి ఏమని చెప్పేసి మీకు కూడా చూపించేస్తాను. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట. కాకపోతే ఇంకొంచెం వెరైటీగా చేస్తున్నాను దీంట్లో అయితే. ఇక్కడైతే మంచిగా మష్రూమ్స్ అయితే ఒక 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మాకు మష్రూమ్స్ దొరికితే చాలా కష్టము. ఈ ఎండకు అస్సలకి ఉండడం లేదు. మంచిగానే మొత్తం వాడిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడుతుంటే పాలే చెడిపోతుంది అనమాట. పొద్దున తీసిన పాలు ఈవినింగ్ అంతా. ఇంకా అలాంటిది ఈ మష్రూమ్స్ అస్సలు ఉన్నట్టుంది. దానిపైన స్కిన్ అయితే చాలా స్లోగా పీల్ చేసుకోవాలి. ఊరికి ఇట్లా లైట్గా హ్యాండ్తో తీసామంటే కూడా వచ్చేస్తుంది. ఇంకా కొద్దిగా వాడిపోయిందంటే ఇలా నైఫ్తో తీసామంటే మంచిగా వచ్చేస్తుంది. ఇంకా దీన్ని అయితే మంచిగా 2 ముక్కలుగా అయితే కోసుకోవచ్చు. ఇంకా చిన్నది కంటే అలాగే వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయిల్లో వేయగానే ఇంకా దాన్ని ఇంకా చిన్నగా ముడుచుకొని వస్తుంది. అందుకనేసి మనం అలాగే కూడా వేసుకునేవచ్చు. ఇక్కడ నాకు కొద్దిగా పెద్దది అనిపిస్తుంది. అందుకనేసి ఇంకా నేను కట్ చేసేసుకుంటాను. ఇలా చిన్న ముక్కలు అయితే అలాగే వేసుకునేవచ్చు. మంచిగా ఉంటుంది, అంటే ఇరిగిపోకుండా. ఇంకా ఇది కూడా అలాగే వేసుకునేసాను. నాదైతే చాలా వాడిపోయింది అనమాట. తెచ్చిపెట్టినాను నిన్న ఈవినింగ్ తెచ్చిపెట్టాను. ఈ రోజుకంతా మొత్తం వాడిపోయింది అయితే అది. ఇంకా వాటర్లో అయితే వేసి మంచిగా కడుక్కోవాలి. ఇంకా కడుక్కొనేసి మళ్ళీ దాంట్లో అయితే సాల్ట్ వేసి పెట్టుకోవాలి. సాల్ట్ ఎందుకు వేయాలంటే మొత్తం సాల్ట్ వేయడం వల్ల ఇక్కడైతే కలర్ చేంజ్ అవ్వదు అనమాట తొందరగా. సాల్ట్ వేయకపోయినామంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది. లోపల ఎలా ఉందంటే దాని మారి ఇంకా బయట కూడా మొత్తం బ్లాక్ అయిపోతుంది. నేనైతే తీసుకోవడం లేదు. చాలా మంది అయితే తీయేస్తారు. ఇందులో అయితే చాలా ప్రోటీన్స్ దొరుకుతుందని చెప్పేసి మా మమ్మీ చాలాసార్లు చెప్పింది. అందుకనేసి ఇంకా నాటు దొరకదు కదా ఇక్కడైతే. అందుకనేసి నార్మల్గా తీసుకొనేసాము. ఇంకా కొద్దిసేపు అయితే వాటర్లో డిప్ చేసుకొని ఇంకా దాని తర్వాత ఇంకా బాండీ అయితే పెట్టేసాను. దాని తర్వాత ఆయిల్ వేసేసి ఇంకా మంచిగా దీన్ని అయితే ఫ్రై చేసుకుంటాను లైట్గా. అంటే మొత్తం ఫ్రై చేసుకోవడం లేదు. ఒక 25% ఉడికితే చాలు. ఇది చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఇంకా 25% అయితే నేను మంచిగా కుక్ చేసుకుంటాను అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. దాని తర్వాత దీన్ని అయితే పక్కన తీసి పెట్టుకొనేస్తాను. ఈ బీహార్ వచ్చాక అసలు వెజిటేబుల్స్ చాలా తగ్గిపోయిందనమాట మేము తినడంలో. మా సైడ్ అయితే చాలా దొరుకుతుంది. ఇక్కడ అసలుకి చాలా తక్కువ వెజిటేబుల్స్. ఆకుకూరలు కూడా సరిగ్గా దొరకడం లేదనమాట ఇక్కడ. ఒకే ఒక పాలాకు, ఇంకొకటి ఏదో రెడ్ కలర్ ఆకు ఒకటి ఉంది. దాని అయితే నాకు తెలియదు అనమాట అది ఏం ఆకు కూడా. మీకు తెలిసిందైతే మీరు కామెంట్ అయితే చేయండి. రెడ్ కలర్లో ఉంటుంది ఆకు అయితే, మొత్తం సిరికురాకు మారి ఉంటుంది. అలాంటి ఆకు ఇక్కడైతే రెడ్ కలర్లో దొరుకుతుంది అనమాట. ఫుల్గా దొరుకుతుంది అది. ఇంకా పాలాకు అయితే దొరుకుతుంది. ఇంకా మేము పాలాకు మాత్రమే తెచ్చుకొని చేసుకుంటాము. అలాంటిది ఇప్పుడైతే మష్రూమ్ దొరికింది అనమాట నిన్న మార్కెట్కి వెళ్తే. అందుకనేసి ఇంకా మష్రూమ్ అయితే తీసేసుకున్నాము. ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు మంచిగా వాడ్చుకోవాలి. చెప్పాను కదా 25% అయితే కుక్ అయిందంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇంకా మనం మసాలా అంతా వేసి గ్రేవీ ఇది చేసేసుకుని ఇంకా చిన్నగా ముడుచుకొని వస్తుంది. అందుకని 25% కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట గైస్. ఇంక ఇలాగైతే పక్కన తీసి పెట్టుకునేవాళ్ళు దీన్ని. ఇంక ఇక్కడైతే పక్కన అయితే తీసి పెట్టేసుకుంటాము. మొత్తం అయితే మంచిగా తీసి పెట్టుకొని ఇంకా దీంట్లో వచ్చే వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకునేస్తాము. ఎందుకంటే వేస్ట్ చేయకుండా. మళ్ళీ లాస్ట్లో అయితే దీంతో కూడా మనం దీన్ని కూడా వాడుకోవచ్చు అనమాట. నేను లాస్ట్లో అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ కాకుండా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తి రాజ్ కుమార్ అనమాట గైస్. ఇంకా దీన్ని అయితే పక్కన తీసి పెట్టుకునేస్తాం కదా. ఇంకా దీంట్లో అయితే మిగిలిన వాటర్ మొత్తం ఇక్కడైతే వేసేసుకుంటున్నాము వేస్ట్ చేయకుండా. ఇంకా అదే బాండీలో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసాము. ఇంకా దాంట్లో వేయాల్సింది ఇంకా పోపు దినుసులు అయితే వేస్తున్నాము. ఇక్కడ దాంట్లో పాటు నేను పట్టా లవంగం కూడా వేస్తున్నాను. లవంగం ఇంకా యాలకలు మీ దగ్గర ఉంటే ఇంకా మొగ్గ అవంటారు కదా, అవంతా కూడా వేసుకోవచ్చు. బిర్యానీ మసాలా కూడా చాలా మంచి ఫ్లేవర్ డాబా స్టైల్ అయితే వస్తుంది. ఇంకా దాంతోపాటు కొద్దిగా జీలకర్ర అయితే వేసాను. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు నేను ప్రతి వీడియోలో కాదు, నేను ఇంట్లో చేసేటప్పుడు కూడా మంచిగా అలాగే చేస్తాను అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా చేసుకున్నామంటే, మంచిగా వేపుకున్నామంటే ఇంకా తినడానికి బాగుంటుంది. కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది అనమాట తినడానికి. అంతలో ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసుకునేసాం. ఇక్కడైతే అల్లం అయితే తీసుకున్నాం. ఒక చిన్న ముక్క అల్లము. మసాలా ఎక్కువ తినే వాళ్ళు ఇంకా క్వాంటిటీ పెంచుకోవాలంటే దీనికన్నా ఎక్కువ పెంచుకోవచ్చు. ఇంకా వెల్లుల్లి అయితే ఇంకొక 12 to 13 అయితే వేసేసుకున్నాను. అండ్ దాంతోపాటు జీడిపప్పు కూడా ఒక 10 అయితే తీసేసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో జీడిపప్పు అనమాట. చాలా టేస్ట్ ఇచ్చేస్తుంది. అండ్ ఒక 2 టమాటాస్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా మాకైతే కరెక్ట్గా 2 టమాటాస్ అయితే సరిపోతుంది. అంత గ్రేవీ అయితే కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నా. మీరైతే మనుషులు బట్టి ఇంకా గ్రేవీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఉండాలి ఈ మష్రూమ్ కూడా. అప్పుడే లేకపోతే మనం గ్రేవీ ఎక్కువ చేసుకొని మష్రూమ్ తక్కువ చేసుకున్నామంటే ఇంకా దాంట్లో గ్రేవీనే ఉంటుంది, మష్రూమ్ అయితే కనిపించదు గాయస్. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఇంకా వేగుతుంది. ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం అనమాట. నేను కూడా యూట్యూబ్లో చూసి చేయడం మాత్రమే, నాకు కూడా తెలియదన్నమాట. ఇక్కడైతే ఇంకా మసాలా అయితే పోసేసుకున్నాము. మొత్తం మనం చేసుకున్న మసాలా మొత్తం దీంట్లోనే ఒకేసారి మొత్తం వేసేసుకోవాలి. ఇంకా మసాలా అయితే మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా దీనైతే కలుపుకోవాలన్నమాట గాయస్. దీంట్లో అయితే వాటర్ అంతా ఫస్ట్ వాటర్ వేయకూడదు. ఫస్ట్ మసాలా అయితే మంచిగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాతే ఇంకా మసాలా ఐటమ్స్, వాటర్, ఇంకా మిరప్పొడి, ధనియాల పొడి, ఇంకా సంథింగ్ ఉంటుంది కదా, అలాంటివంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది.
ఇంకా ముందుగానే మసాలాలు ఇంకా వాటర్ అయితే ముందుగా వేసామంటే మసాలా సరిగ్గా ఉడకదనమాట. ఇంకా మష్రూమ్ అంతా వేసామంటే ఏ వెజిటేబుల్ అయినా ఇలా మంచిగా అయితే ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ పైకి వచ్చేంత వరకు తేల్చుకోవాలి. అప్పుడు మంచిగా టేస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మా అమ్మ అయితే చెప్పింది. అంటే మా అమ్మ అయితే ఫిష్ కర్రీ చేస్తుంది, దాంట్లో ఎక్స్పెక్ట్ కాబట్టి ఇంకా దాన్ని చూసి దాని బేస్డ్ పైన ఇది కూడా అలాగే చేయాలనుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే నాకు మంచిగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా కొద్దిగా పైకి తెలిపోయింది. ఇంకా అందులోపల మా ఆయన వచ్చే టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా గబగబాని చేస్తున్నాను. ఇక్కడైతే సాల్ట్, పసుపు, గరం మసాలా ఇంకా మిరప్పొడి అయితే వేస్తాను. మిరప్పొడి అయితే చాలా తక్కువ వాడతాను నేనైతే. అంటే మా ఇంట్లో కారం అస్సలు తినరు, అందుకని ఉప్పు కారం అయితే చాలా తక్కువ వాడతాం మేము. మీకు కారం ఎక్కువ నచ్చేట్టుగా అంటే ఇంకా కొద్దిగా కారం ఇంకా స్పైసీగా కావాలంటే కూడా స్పైసీ వేసుకోవచ్చు అనమాట గాయస్. ఇంకా మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes అయితే ఈ ఉప్పు కారం అంతా మసాలాలో బాగా ఉడికేంత వరకు ఇంకా మంచిగా అలాగే పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి. వెంటనే వాటర్ వేసా కూడా ఈ మిరప్పొడి అనేది అలాగే అంటే పచ్చి వాసన వస్తుంది ఎంత ఉడికినా కూడా. నేనైతే చాలాసార్లు అయితే ఫేస్ చేశాను ఇలాగైతే మిరప్పొడి అలాగే వేసి వెంటనే వాటర్ అయితే వేస్తాను. ఇంక ఇక్కడైతే మసాలా అయితే బాగా అయితే మంచిగా ఉడుకుతుంది అనమాట గాయస్. చూడండి ఇలా ఉడకాలన్నమాట మంచిగా, ఇలాగే కాదు. ఇంకా వాటర్ వేసుకోకుండా ఉడికించుకున్నామంటే మసాలాలు ఇంకా మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా మొత్తం మసాలా వేసి ఇలా అయితే కలుపుకొనేస్తామన్నమాట. బాగా మగ్గిందంటే అప్పుడు మంచిగా టేస్ట్ అయితే వస్తుంది, అప్పుడు స్మెల్ అయితే ఇక్కడ బాగుంటుంది అనమాట గాయస్. ఇంకా ఇందులోనే మనం చూడండి ఇలా మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద అయితే ఇంకా పాన్ అయితే మాడిపోతుంది, కింద అయితే మొత్తం గ్రేవీ అయితే దానికి అతుక్కునేస్తుంది. కాబట్టి మనమైతే ఒక 30 secondsకి అయితే కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడుదా ఇది మంచిగా ఉంటుంది అనమాట, లేకపోతే మొత్తం బాండికే అయిపోతుంది. అందుకనేసి మంచిగా కలుపుతూనే ఉన్నాను ఇక్కడైతే గైస్. ఇక్కడైతే మష్రూమ్స్ అయితే ఆ వాటర్తో పాటు ఫస్ట్లో చూపించాను కదా వాటర్ కూడా తీసేసుకున్నాను అని చెప్పేసి దాంట్లో వచ్చిన ఎక్సెస్ వాటర్ అయితే అలాగే మొత్తం వేసి ఫస్ట్ దాన్ని అయితే బాగా ఒక 30 seconds 1 minute వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ మసాలాలు అయితే అది బాగా మిక్స్ అవ్వాలి, అంతవరకు బాగా కలుపుకున్నామంటే బాగుంటుంది. పక్కనైతే నాయిస్ అనమాట. మాకు ఈ రోడ్కి పక్కన మధ్యలో ఒకే ఒక కాంపౌండ్ వాల్ మాత్రమే ఉంటుంది అనమాట, అందుకే ఫుల్ నాయిస్ వస్తుంది. ఇంకా మంచిగా అయితే చేయాలనుకుంటున్నాను, ఈ నాయిస్ లేనప్పుడు చేయాలనుకుంటున్నాను. అంతలోపల బాబు అయితే లేస్తున్నాడు, ఇంకా వాడు లేసినప్పుడు అస్సలు శుద్ధంగా చేయడానికే కావడం లేదనమాట. ఇక్కడైతే మంచిగా చూడండి ఇలా మొత్తం బాగా ఉడుకుతుంది అనమాట. దగ్గర 1 minute అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా మసాలా అంతా మంచిగా ఉడికేసిన తర్వాత ఇంకా దీంట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. కర్రీ అంటే ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇంత సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ అయితే తినలేరు, ఎక్కువ ఉండలేదు అనమాట. ఎక్కువ ఉంటే కూడా ఇది మరుసటి రోజుకి మాకైతే ఉండే వేడికి మొత్తం స్పాయిల్ అయిపోతుంది కర్రీ అయితే. అందుకనేసి కరెక్ట్గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ప్రతిరోజు. ఇంకా వాటర్లో అయితే బాగా మగ్గిందంటే సరిపోతుంది. ఇదైతే రోటీకి, రైస్కి, పూరికి అన్నిటికీ మంచిగా ఉంటుంది అనమాట గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలాగే ఉంటుంది, వాటర్గా మంచిగా మగ్గిందంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడే అనమాట ఉప్పు, కారం, పసుపు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకుని వచ్చి ఇక్కడ టేస్ట్ చేసి ఇంకా మొత్తానికి ఇలాగైతే లాస్ట్లో కొత్తిమీర అయితే కొద్దిగా వేసి మొత్తం అయితే కలిపేసుకున్నామంటే ఇంత సరిపోతుంది. మాకైతే కర్రీ అయితే ఇంతే వచ్చిందనమాట గాయస్. ఇంకా ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కీర్తి రాజ్ కుమార్. బాయ్ బాయ్.